నమస్తే ఓరగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చరిత్రలో తొలిసారి కార్మికులకు పెద్ద మొత్తంలో ఒక్కో కార్మికుడికి 1,90,000 బోనస్ ప్రకటించింది. సింగరేణి లాభాల్లో కార్మికులు ఆనందం చూడాలనేదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా బోనస్ ఇచ్చింది. 2023-24 ఏడాదిలో సింగరేణి సంస్థ నుంచి 4,701 కోట్లు లాభం వచ్చింది. ఇందులో 2,289 కోట్లు సింగరేణి విస్తరణకు పెట్టుబడిగా పెట్టాం. 796 కోట్లు లాభాలను కార్మికులు పెంచుతామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రివర్గ సభ్యులు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, సింగరేణి సంస్థకు సంబంధించిన అధికారులు, సింగరేణి సంస్థకు సంబంధించిన కార్మిక సంఘాల నాయకులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. అత్యవసరంగా మంత్రివర్గ సమావేశానికంటే ముందే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సింగరేణి గని కార్మికులు. సింగరేణి గని కార్మికుల యొక్క శ్రమ, వాళ్ళ పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలకమైన ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న కొంత శాసనసభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పాత్రికేయ మిత్రులకు వివరించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి సూచన చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాతోటి మంత్రివర్గ సహచరులందరికీ, అట్లాగే సింగరేణి సంస్థకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న నాతోటి శాసనసభ్యులందరికీ, పార్లమెంట్ సభ్యులకి, సింగరేణి సంస్థ ఈ సంస్థ కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున రాష్ట్రాలకు కూడా బొగ్గును ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం 4,701 కోటి రూపాయలుగా ప్రకటిస్తూ, దీనిలో సింగరేణి సంస్థ ఇన్వెస్ట్మెంట్ 2,289 కోట్లు పోగా 2,412 కోట్లని 33% లెక్క 796 కోట్లని కార్మికులకి, అంటే ఉద్యోగస్తులకి సరాసరి యావరేజ్ 1,90,000 రూపాయలుగా 1,90,000 రూపాయలుగా 90,000 పంచుతా ఉన్నాం. పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య ఎంప్లాయీస్ కి పంచే విధానం పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా కొంత మనం చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటి సింగరేణి కార్మికులంతా కూడా దసరా సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రకటించారు. 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ సంబంధించి రామగుండం, అక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ సంబంధించిన ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఒడిశాలో కూడా ఓసి వీటితో పాటు వాటిని విస్తరించుకోవటం పెద్ద ఎత్తున హైదరాబాద్లో సింగరేణి ఎంప్లాయీస్ సంబంధించి ఈ క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ఇన్ని విజయాలు సాధించడానికి వారందరూ సహకరించినందుకు వారికి, అట్లాగే ఆయా
టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై స్పందించిన ఈవో శ్యామలరావు మీడియా ముందు వచ్చారు. లడ్డులో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమని తెలిపారు. ల్యాబ్ పరీక్షలో నెయ్యి క్వాలిటీ లేదని తేలిందని తెలిపారు. ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో క్వాలిటీ లేదని రిపోర్టులు చెప్తున్నాయని అన్నారు. 4 ట్యాంకులో నెయ్యి క్వాలిటీ లేదని గుర్తించారు. నెయ్యి సరఫరా చేసే వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చామని తెలిపారు శ్యామలరావు. గుజరాత్లోని NDDB ల్యాబ్కు శాంపిల్స్ పంపించామని, నెయ్యిలో 23% కల్తీ ఉన్నట్లుగా తేలిందని టీటీడీ ఈవో తెలిపారు. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే, ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనీవే, ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని, అది చూస్తే ఈ విధంగా తెలిసింది. ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో శుక్రవారం స్టోర్స్, మాల్స్ ముందు గుంపులుగా యువత వచ్చి చేరుతున్నారు. పొద్దున్నే లేచి క్యూ కట్టారు. వీళ్ళు లైన్లు కట్టి మరి నిలబడేది ఇంటర్వ్యూ కోసమో, జాబ్ల కోసమో కాదు, ఫోన్ల కోసం. ఈ లైన్ చూసి ఫ్రీగా ఫోన్ ఇస్తున్నారేమో అనుకునేరు. ఆ ఫోన్ రేటు 70,000. ఆ ఫోన్ ధర ఎక్కువైనా సరే అంత క్రేజ్ ఏంట్రా బాబు, క్యూ లైన్ నిలబడి ఫోన్ దొరికిన వారి ఆనందం అంతా ఇంత కాదు. ఇంతకీ ఆ ఫోన్ పేరేంటంటే ఫోన్లో ఐఫోన్ వేరి అన్నట్లు ఆ బ్రాండ్కు ఉండే క్రేజే వేరు. అందులోనూ ఐఫోన్లో కొత్త సిరీస్ వచ్చిందంటే చాలు జనాలు ఎగేసుకుంటూ యాపిల్ స్టోర్ల ముందు లైన్లు కడతారు. అయితే ఐఫోన్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16 సిరీస్ ఇండియాలో అందుబాటులోకి రానే వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఈ ఫోన్లు అమ్మకాలు భారత్లో మొదలయ్యాయి. దీంతో యాపిల్ ఇంటెలిజెన్స్తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఢిల్లీ, ముంబై నగరాల్లో ఎగబడ్డారు.
పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు నూనె, కొవ్వు వాడారంటూ టీడీపీ చీఫ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో తిరుపతి లడ్డు వివాదంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ స్పందించారు. తాడేపల్లిగూడెంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కదా అని, ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు ఆడటం దారుణమేనా, ధర్మమేనా అని రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం 100 రోజుల్లో వైఫల్యంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు తిరుమల నెయ్యి అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు జగన్. 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ డైవర్షన్, తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. ఏమీ కాదు, ఇంకా సంతోషపడాలి. ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ టీటీడీ సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా, టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుమల లడ్డు ప్రసాదం చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో జంతువు నూనె వాడరంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వివాదంపై స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు వివాదం గురించి ముందే తెలిసిన చంద్రబాబు ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నించారు. పాలన వైఫల్యాలను కప్పుపుచ్చేందుకే 100 రోజుల తర్వాత ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారా అని ప్రశ్నించారు షర్మిల. తిరుమల లడ్డు శ్రీవారి భక్తుల మనోభావాలకు చెందిందని, ఈ వివాదాన్ని చంద్రబాబు తేలిగ్గా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. విషయం ముందే తెలిసినా ఎందుకు ఊరుకున్నారని, కేవలం రాజకీయం కోసం ఈ వివాదాన్ని వాడుకోవాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు షర్మిల. ఈ అంశంపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని, తప్పు జరిగిందా లేదా అన్నది తేల్చాలని కోరుతామని అన్నారు. చెప్పినట్టు ఒక బాంబు పేల్చారు. తిరుపతి
దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయాసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయాసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం ఇంత సునాయాసంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. కాబట్టి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాస్తాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని, ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ ఈ కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇక్కడ గవర్నర్లు కలిసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగడం చాలా అవసరం. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ అలియాస్ జానీ భాష అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఉప్పరపల్లి కోర్టు జానీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే కొరియోగ్రాఫర్ జానీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. తమ విచారణలో జానీ నేరాన్ని అంగీకరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడని, పోలీసులు 4 ఏళ్లుగా బాధితురాలపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లుగా వెల్లడించారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో కూడా జానీ లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఈ విషయాన్ని విచారణలో జానీనే ఒప్పుకున్నట్లుగా తెలిపారు. भाई निकल गए तो वहां से आ रहे भाई चलो भाई निकल गए तो वहां से आ रहे भाई चलो भाई निकल गए तो वहां से आ रहे भाई चलो
పెద్దమ్మగడ్డ దళితుల సమాధులను పరిరక్షించాలని ములుగు రోడ్ పెద్దమ్మగడ్డ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా చేస్తున్న దళితులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. నిన్న ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దమ్మగడ్డ దళితుల సమాధులను కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల సమాధులను కూల్చుతుంటే చోద్యం చూస్తున్నట్లు కొందరు మద్దతు నిలవడం చాలా దుర్మార్గమైన చర్య అని, ఎన్నో ఏళ్లుగా వారు తమ భూముల పత్రాలు ఉన్న మ్యూటేషన్ గాని పట్టా చేసుకోవడం కానీ చేయలేదు. ఇదే అదనంగా చేసుకుని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని అన్యాయంగా కూలగొట్టారని, ఈ మేరకు వారి ధర్నాకు మద్దతు తెలిపారు. దోషులను చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తారని హామీ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ తరతరాలకి అదని చెప్పుకుంటూ వాటిని కూలగొట్టడం, సమాధుల గడ్డని తోడేవేయటం, దానికి కొందరు మద్దతు తెలపటం ఇది దుర్మార్గమైన చర్య. దానిని పాపం ఎందుకంటే వాళ్ళ తరతరాలకి వాళ్ళు అక్కడ సమాధుల తోట పెట్టుకుంటుంటే వారికి రాసిచ్చినటువంటి ఖైదాలని ఆ రోజు అందులో ఎవరు చదువుకోకపోవటం వల్ల సంతకాలలో పెట్టుకొని ఆ ఖైదాలని జాగ్రత్తగా ఉంచుకున్నారు తప్ప మొటేషన్ కానీ రెగ్యులరైజ్ కానీ చేసుకోలేకపోయినప్పుడు చదువుకోలేదు కాబట్టి దానిని ఆసరగా తీసుకొని కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి మా పట్ట అని చెప్పి వీళ్ళని మోసం చేయడానికి కొందరు నట్టం పెట్టుకుని అది రాత్రి నిన్న మొత్తం కూలగొట్టడం అది దుర్మార్గమైన చర్య. దాన్ని ఖండిస్తున్నాం. ఆ అధికారులు కానీ ఎవరైతే దాని మీద ఇచ్చేసిండ్రో వాళ్ళ మీద మేము ఇప్పుడు సిపి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేయబోతున్నా. వారి మీద యాక్షన్ తీసుకోవాలి, వారికి దళితులకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదని చెప్పుకుంటూ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కేంద్రంలోని రైతు వేదిక భవనం నందు ఎన్నికల ఇచ్చిన హామీల ప్రకారం మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు కల్పించే గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. మల్దకల్ మండలం సంబంధించిన మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రము 4402 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రొసీడింగ్ పత్రం మహిళలకు అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రవేశపెట్టి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఈ యొక్క ప్రొసీడింగ్స్ అందుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మీరు సిలిండర్ అయిపోగానే మీరు నింపించుకుంటారు. మీకు 48 గంటలలో మీకు ఆ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుందండి. కాబట్టి ఇంకా ఎవరైనా మహిళలు మాకు రాలేదు అని ఆందోళన చెందొద్దు. ప్రజాపాలన మనము హెల్ప్ డెస్క్ అనేది మనము మండలంలో ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో అప్లై చేసుకుంటే మీకు అది వర్తిస్తుందమ్మా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్తమ్మ శేషప్పాలే రెడీగా ఉండండి. చాకలి శంకరమ్మ రూపాయలకు ఇచ్చే ప్రోగ్రామ్ కి ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, తర్వాత మాజీ ప్రజాప్రతినిధులకు, సింగిల్ విండో ప్రెసిడెంట్లకు, ఎంపీటీసీలకు బట్టి మీరేం కూడా ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెన్షన్ అందరికి కూడా 500 ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ అందరూ కూడా ప్రజలు ఇవ్వాలని మనకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యే పేరున 5 వాగ్దానాలని చెప్పడం జరిగింది. బస్ 2 లక్షల రుణమాఫీ అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు మహాలక్ష్మి పథకం అంటే మహాలక్ష్మి దానినే అంటే మనము నిత్య జీవితంలో చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ ఆడపిల్లలకి బరువు కాకూడదు, ఆ బరువుని దింపాలా నిర్ణయించి ఆ ధరలని సరళీకృతం చేసి 500 రూపాయలకే మా ఆడపిల్ల తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన 500 రూపాయలకే ఇస్తారంటున్నారు కదా అని. ఎందుకంటే చాలా మందికి అంటే మన
మతకల్ మండలంలో 4422 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మళ్ళీ కొంతమందికి రాకపోవచ్చు, అందరికి మీరు ఏమన్నా కొంతమంది మర్చిపోయింటే చాలా మంది, కొంతమందికి రాలేదనే కొంతమందికి ఉండొచ్చు. అందరికి కూడా వర్తింపే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. 500 రూపాయలని ఈరోజు అంటే మీకు ఈ కాగితం మీకు శాంక్షన్ వచ్చినట్ల కాగితం వస్తుంది. ఈరోజు ప్రతి గ్రామం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే ఇది ఇనాగ్రేట్, దీంట్లో 4000 మంది లబ్ధి పొందారు. 4000 మందికి రావడం జరిగింది. మళ్ళీ ఈ 4000 మంది కూడా మీకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ పథకంలో లబ్ధి పొందిన వాళ్ళకి ఇప్పుడు మీకు అన్ని కూడా దానికి ఏ విధంగా లబ్ధి పొందినారో ఆ కాగితాలు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఒక 5-6 మందికి ఇచ్చింది వెళ్ళిపోతా. అదే అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీకు అందరూ కూడా మా అక్కలకు చెల్లెలు మీరు చాలా మంది అమ్మలు పెద్దమ్మ కూడా ప్రభుత్వానికి ఇప్పుడు మనము ఏ విధంగా ఏ ప్రభుత్వాలు కూడా సహాయం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండలం పరిధిలోని కుర్వపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశాలతో డిపిఆర్ఓ ఆరిఫుద్దీన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్, గుట్కా, పాన్ మసాలా నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేశవులు, ప్రసాద్, రమాదేవి, రాహుల్, భూపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఐసీయూ కేంద్రంలో ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా వాపోయారు. ఐసీయూ వార్డులో ఏసీలు పనిచేయకపోవడంతో రోగులకు తాత్కాలికంగా వాల్ ఫ్యాన్లను ఏర్పాటు చేసినట్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ తెలిపారు. గత కొన్ని రోజులు నుండి ఐసీయూ వార్డులో ఏసీలు పనిచేయకపోవడంతో తన దృష్టికి వచ్చినట్లుగా తెలిపారు. వీలైనంత త్వరలో రిపేరు చేయించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. మనకి 4 ఏసీలు ఉన్నాయి, దాంట్లో 2 రిపేర్ ఉన్నాయి, మిగతా 2 నడుస్తున్నాయి. అండ్ ఫ్యాన్లు ఉన్నాయి, 6 ఫ్యాన్లు ఉన్నాయి. అంతేకాకుండా కరెంట్ సప్లై కూడా 24 అవర్స్ ఉన్నాయి. మన కరెంట్ లేకపోతే బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది, జనరేటర్ కూడా వర్కింగ్.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, ములుగు, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం నుంచి రాజధాని హైదరాబాద్లో పొడి వాతావరణం ఉంది. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ.